పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు ప్రేమ జల్లులకు స్వాగతం. ఈ దినం ఈరోజు పాస్కా కాలంలోని 3వ గురువారంలోకి అడుగుపెట్టి ఉన్నాము. వాక్యాన్ని ధ్యానం చేసుకుని దాని వివరణ కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 8వ అధ్యాయము 31వ వచనములో, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకోగలను. యెషయా ప్రవక్త గ్రంథాన్ని చదువుతూ ఉన్న ఇథియోపియా వాసిని చూచి, నీవు చదువుచున్నది నీకు అర్థమవుతున్నదా అని ఫిలిప్పు అడిగినప్పుడు అతడు పై విధంగా, మనం వాక్యం ఏదైతే ధ్యానం చేసుకున్నామో ఆదికాండంలోది, ఎవరైనా వివరిస్తేనే కదా నాకు అర్థమయ్యేది అని జవాబిచ్చారు. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి మనం సహజంగా పుస్తకాలు చదువుతాం, టీవీ చూస్తాం, నలుగురితో మాట్లాడుతూ ఉంటాం. అవతల విషయాలను కొన్ని మనం బట్టబయలు చేసుకోవడానికి, మనం తెలుసుకోవడానికి, మనం చదివే పుస్తకాల్లో దాగి ఉన్న లోతైనటువంటి భావాలను మనం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అది మన జ్ఞానానికి అందని కష్టమైనటువంటి విషయం అయితే, మనకు తెలియని విషయం అయితే, దాని గురించి తెలిసిన పండితుల దగ్గరికి కానీ గురువుల దగ్గరికి కానీ వెళ్ళి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో వారిని అడిగి నివృత్తి చేసుకుంటాం, వారి ద్వారా తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. అయితే అది దైవరాజ్యానికి సంబంధించినటువంటి మర్మం అయితే దానిని అర్థం చేసుకోవడానికి కేవలం మానవ జ్ఞానం చాలదు, దైవ జ్ఞానం చాలా అవసరం. కాబట్టి దైవ జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని మనకు విప్పి చెప్పగలరు. కొన్నిసార్లు ఏ పండితులు కూడా చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి. వారిని వివరింపడానికి ఆత్మజ్ఞానం అవసరం. అంటే వానిని దేవుడే మనకు నేర్పాలి, ఆయనే మన జ్ఞాన నేత్రాలను విప్పాలి. నికోదేము అను పరిసయ్యుడు ఒకానొక రాత్రి ప్రభువు దగ్గరకు వెళ్ళినప్పుడు, మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో చదువుదాం. దైవరాజ్య సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి అతడు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఇక ఈ రాత్రి ప్రభువు నికోదేముతో ఎంత లోతైన పరలోక మర్మాలు ముచ్చరించారో మనకు తెలుసు. అలాగే పౌలు మహాశయుడు కూడా బాప్తిస్మం పొందిన తరువాత దైవరాజ్య మర్మాలు తెలుసుకోవడానికి అరేబియా ఎడారిలో 3 సంవత్సరాలు ఒంటరిగా గడిపినట్లు స్వయంగా అతడే చెప్పాడు. గలతీయుల ద్వారా 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. అందుకే యేసు తండ్రి దేవుని స్తుతిస్తూ, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను అన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ద్వారా. అటువంటి దైవరాజ్య మర్మాలు, దైవవాక్య మర్మాలు దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనకు బోధపడవు. దాన్ని మనం గ్రహించాలి. అందుకే వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని లేఖనాలలో వ్రాయబడి ఉన్నది అంటూ ప్రభువు పలికారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనములు.
ఇర్మియా గ్రంథంలో కూడా వ్రాయబడినట్లు దేవుడే తన జ్ఞానాన్ని మానవుల హృదయాలలో ముద్రిస్తారు అని 31వ అధ్యాయం 33వ వచనంలో కూడా మనకి గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే స్వయంగా దేవుడే మానవులకు జ్ఞానబోధ చేసే గురువు అవుతారు అని. ఇథియోపియా రాణి కాందాసి యొక్క కోశాధికారి దేవుని ఆరాధించుకోవడానికి యెరూషలేము వెళ్ళి ఆ కార్యక్రమాలను ముగించుకుని తన రథం మీద ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నారు. రథంలో కూర్చుని అతడు యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మొదటిగా, ఇథియోపియా రాణి కాందాసి యొక్క కోశాధికారి యూదుడు కాడా? అయినా నిజదేవుణ్ణి ఆరాధించుకోవాలని తపనతో యెరూషలేముకు వెళ్ళారు. అదే యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. దేవుణ్ణి అన్వేషించే వాళ్ళు మన చుట్టూ అనేకులు ఉన్నారు. బయట ప్రపంచం ముందు ప్రకటించకపోయినప్పటికీ యేసే నిజరక్షకుడు అని తెలుసుకుని మనసులో ఆయన్ను పూజించేవాళ్ళు మన చుట్టూ మనకు తెలియకుండానే చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరిని మనం కించపరచకూడదు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. అంతేకాదు, అటువంటి వాళ్ళ నిమిత్తం దేవునికి స్తోత్రాలు చెప్పాలి. వారి కోసం మనం ప్రార్థన కూడా చేయాలి. అటువంటి వాళ్ళ రహస్య విశ్వాసులు, వారు రహస్య విశ్వాసులు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల్లో ఉన్నప్పుడు ప్రభువు అతనికి దర్శనమిచ్చి, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించునే ఉండుము, ఆ పనిని ఆపకము, ఏలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరినూ హాని చేయలేరు అంటూ ఈ నగరంలో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పారు. ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనంలో, ఈ ఊళ్ళో నా వాళ్ళు చాలామంది ఉన్నారు అని ప్రభు అన్నది. ఆ నగరంలో ఉన్న అనేక మంది రహస్య విశ్వాసుల గురించే. మనతో కూడా ప్రభు ఎప్పుడూ ఉన్నారు. ప్రభుతో పాటు ఆయనకు చెందిన వాళ్ళు అనేకులు మన చుట్టూ ఉన్నారు. ప్రభువుకు రహస్య శిష్యుడైన అయ్యున్న అరిమత్తయి యోసేపు గారు వంటి వాళ్ళు అనేకులు మనతో వాసం చేస్తూ ఉన్నారు సుమా. మనం ఒంటరి వాళ్ళం కాదు. కాబట్టి ధైర్యంగా మన విశ్వాసాన్ని చాటాలి. రెండవదిగా, ఇథియోపియా రాణి కోశాధికారి చేసిన పని, తన రథంలో ప్రయాణం చేస్తూ అతడు ఏమి చేశాడో చూడండి. అతడు ఖాళీగా కూర్చోలేదు, లేదా చుట్టూ చూస్తూ సమయాన్ని వృధా చేయలేదు. అతడు యెషయా గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నారు. మనం రోజులో ఎంత సమయాన్ని పరిశుద్ధ గ్రంథం పఠనం నిమిత్తం వెచ్చిస్తున్నాము? ఎంతసేపు ప్రభువుతో గడుపుతున్నాము? లేదా ఖాళీగా కూర్చుని కబుర్లాడుతూ, టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాము? ఒకసారి మన సాక్షిని అడుగుదాం మిత్రమా. రోడ్డు పక్కన కూర్చుని చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఒకడు ఖాళీ సమయంలో బైబిల్ చదువుకుంటూ ఉన్న ఫోటోని సైకిల్పై పండ్లు అమ్ముకుని, మరో వ్యక్తి పండ్లు అమ్మేసిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న ఫోటోని ఎవరో నాకు వాట్సాప్లో పంపారు. ఆ ఫొటోస్ని చూసినప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మీద మనకు అంత ప్రేమ ఉందా మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం. ఇక మనం ఆ ఇథియోపియా వాసి కథలోకి వస్తే,
అతడు ఫిలిప్పీతో, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకోగలను అని అంటున్నారు. తాను చదువుతున్న వాక్య మర్మం అతడికి అర్థం కావడం లేదు. మనం ముందు చెప్పుకున్నట్లే పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్న పరలోక రాజ్య మర్మాలను గ్రహించాలంటే మన మానవ జ్ఞానం చాలదు, దేవుని జ్ఞానం చాలా అవసరం. అందుకోసం మనం దేవుణ్ణే అడగాలి. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మనం మనసులో గట్టిగా కోరుకోవాలే కానీ దేవుడు అందుకు కావలసిన ఏర్పాట్లు వెంటనే చేస్తారు. ఏమంటారా కాదంటారా? ఆ రోజు ఇథియోపియా వాసి ఒక్కడే గ్రంథాన్ని చదువుతూ రథంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులోని మర్మాలు అతనికి అవగతం కావడం లేదు, అర్థం అవటం లేదు. దీని భావం ఎవరైనా నాకు తెలిపితే బాగుండు అని అతడు అనుకుని ఉండవచ్చు. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు వెంటనే ఫిలిప్పును అక్కడికి పంపారు. అంతే, ఫిలిప్పు అక్కడ ప్రత్యక్షం కావడం, ఇథియోపియా వాసితో మాట కలపడం, రథం ఎక్కి కూర్చుని రక్షకను గురించి అతడు బోధించడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ కథ అంతటితో ఆగలేదు మిత్రమా. అసలు జరగవలసిన అద్భుత సంఘటనకు అది ఆరంభము. ఇంతలో వారికి ఒక సరస్సు కనబడింది. నీటిని చూచిన ఇథియోపియా ఆ వాసి వెంటనే తనకు జ్ఞానస్నానం ఇమ్మని ఫిలిప్పును అర్చించారు. బాప్తిస్మం పొంది తన జీవితాన్ని సంతోషంతో నింపుకోవాలనుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే అతడు ఇంటికి వెళ్ళిన తరువాత ఇథియోపియా దేశంలో సువార్తను బోధించాడు అని పారంపర్య సాంప్రదాయం చెబుతూ ఉంది. మనకు బైబిల్ గ్రంథాలు కూడా చెబుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుల, క్రీస్తుని తన హృదయంలో నింపుకున్న వ్యక్తి ఆయనను లోకానికి అందించకుండా ఉండలేరు కదా. నీళ్లతో నిండిన మబ్బులు వర్షాన్ని కురియాలి, వికసించిన పుష్పం తన పరిమళాలను వెదజల్లాలి. ఇది ప్రకృతి. మేము మా కన్నులారా చూచిన దానిని గూర్చి, చెవులారా వినిన దాని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని అపోస్తులైన పేతురు, యోహాన్లు విచారణ సభ సభ్యులతో అన్న మాటలు మన చెవుల్లో ఇంకా మారుమరుగుతూనే ఉన్నాయి కదా. అవునంటారా కాదంటారా? ఆదికాండము 4వ అధ్యాయం 20వ వచనములు. ప్రియ సోదర, ప్రియ సోదరి, ఇక్కడ మనం ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తించాలి. మన చుట్టూ అనేకులు ప్రభువును తెలుసుకోవాలి అని ఆశపడుతూ ఉన్నారు, ఆయన కోసం అన్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ విశ్వాసులుగా, ప్రభు శిష్యులుగా దైవరాజ్య సువార్తను వాళ్ళు అందించాల్సిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి మనం మెలుగుతూ ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. నేను ప్రతిరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ కొని రూమ్కి వచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పాలు అమ్మేవాడు, అదే అమ్మే ఆవిడ, మీరు ఫాస్టర్ గారా అండి అని అడిగేటప్పటికీ నాకు ఆశ్చర్యం వేసింది. నేను పలానా అని ఎప్పుడూ ఆవిడకు చెప్పలేదు. ఇక నేను అవునమ్మా, నేను ఫాదర్ గారిని, నేను ఫాస్టర్ గారిని అని అన్నా. అప్పుడు ఆమె, అయ్యా మా ఆయన బైక్ ఎవరో దొంగతనం చేశారు, అది దొరికేటట్లు ప్రార్థన చేయండి. ఏది ఊరికనే మాటకి ఫాస్టర్ గారు, నేను ఫాదర్ గారిని అని అన్నందుకే విశ్వాసం ఎలా ఉందో చూడండి. నేను ఫాదర్ గారిని కాదండి, అలా నేను ఫాస్టర్ గారిని కూడా కాదు, సామాన్య కథోలిక బిడ్డను. దీన్ని బట్టి తెలిసే మరో విషయం ఏంటంటే లోకమంతా విశ్వాసులను గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మనం క్రీస్తుని సాక్ష్యం ఇస్తూ జీవించాలి, క్రీస్తు కోసం మనం జీవించాలి. ఎవరెవరు ప్రభు కోసం వెతుకుతున్నారో తెలియదు, కాబట్టే మనం మెరుగుతూ ఉండి
మన నడవడిక ద్వారా నలుగురిని ప్రభువులోకి నడిపించాలి. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యుద్ధకు రాలేడు అని ప్రభువు అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో. నిజమే కదా, ఆ ప్రభువు ఎవరిని తన వైపు ఆకర్షించుకుంటున్నారో మనకు తెలియదు. అయితే వాళ్లను తన దగ్గరకు నడిపించడానికి మనలను సాధనంగా ఆయన వాడుకుంటారు. అది మనం గ్రహించాలి. కాబట్టి మన జీవితం లోకం ఎదుట దోషరహితంగాను ఆదర్శప్రాయంగాను ఉండాలి. అందుకుగాను పవిత్రాత్మ అభిషేకం కొరకై మనం వేడుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభు, ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయానికై మీకు స్తోత్రాలు దేవా. ప్రతి హృదయాన్ని మీరు తడుతూ ఉన్నారు, మీ వద్దకు పిలుస్తూ ఉన్నారు. అనేకులు ఆ పిలుపును అందుకొని మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ కొందరు మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారు ప్రభు. అటువంటి వారికి పరలోక రాజ్య మర్మాలను విశదీకరించి మీ దరిచేర సాయపడమని మమ్ము ఆదేశిస్తూ ఉన్నారు. కాబట్టి మా సాక్ష్య జీవితం ద్వారా లోకానికి మార్గ చూపరులుగా ఉండే శక్తిని మాకు అనుగ్రహించమని, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ సహోదరులారా, బయట వర్షం పడుతూ ఉంది. ఉరుములు శబ్దంతో చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చి ఉంటే మన్నించగలరు. ప్రభు ప్రేమలో మీ ఆనందం. థ్యాంక్ యూ.